తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే పరీక్షల ఫలితాల కోసము తప్పనిసరిగా మీరు కష్టపడి కృషి చేస్తేనే తప్ప పాస్ అయ్యే పరిస్థితి గోచరించట్లేదు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలను చేపడతారు, అంటే కొత్త ఉద్యోగాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో ప్రస్తుత పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు తప్పనిసరిగా చేయండి. పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు పంటకు తగిన సూచనలు పాటించండి. కొనుగోలులో అంటే విత్తనాలు కావచ్చు, మందులు కావచ్చు, ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక నిపుణుల అంటే మీ యొక్క ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో వారి సలహా మేరకు మీరు ఆ ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా సభ్యుల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. గతంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మద్దతుతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా పొందే అవకాశం గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మంచి అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. టెక్నాలజీ పరంగా చూసినట్టయితే ప్రోగ్రామింగ్ లో మీరు నైపుణ్యము డెవలప్ చేసుకోవాలి. లేదు అంటే కనుక కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి, కొంతమందికి అటు ఇటుగా ఉండే పరిస్థితి. కాబట్టి ప్రోగ్రామింగ్ లో ఎట్లా ఉండాలి, ఏం నేర్చుకోవాలి అనే దాంట్లో మీ స్కిల్స్ ని, మీ యొక్క దీన్ని అంటే నైపుణ్యతను తప్పనిసరిగా ప్రదర్శించండి. పరిహారము శనేశ్వరుడికి పూజలు చేసుకోండి. నీలిరంగు పుష్పాలను స్వామివారికి సమర్పించండి. మీకు కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 5. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సాంకేతిక రంగంలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, వాణిజ్య పరిశ్రమలో ఉన్న వారికి కూడా ఇవే ఫలితాలు. తొందరపడి మీరు పెట్టుబడులు పెట్టకండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక వర్షపాత ఆధారిత పంటలకు మాత్రము అనుకూలంగా ఉంటుంది. తొందరపడి ఏవేవో పంటలు వేసేయకుండా నిపుణుల సలహా తీసుకుని మీరు ఆ వైపుగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే విశ్రాంతి అవసరము. ఆహారంలోనూ ఆరోగ్యంలోనూ తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త మిత్రులు కలుగుతారు. ఆ మిత్రుల వల్ల ఉపయోగమా లేదంటే మీకు నష్టమా అనేది జాగ్రత్తగా ఆచితూచి మీ యొక్క గోప్యతను పాటించుకోండి. కళల్లో ఉన్న వారికి విజయాలకు దారితీసే అవకాశము, కొత్త అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి క్లౌడ్ టెక్నాలజీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే డెవలప్మెంట్ కనబడుతుంది. మిగతా వారికి డెవలప్మెంట్ కానీ లేదా అవకాశాలు కానీ సోసోగా అంటే నామమాత్రంగానే ఉంటాయి తప్ప పెద్దగా ఏమీ కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారము శివ ఆలయం దర్శనం చేసుకుని శివుణ్ణి పూజించి బిల్వపత్రాలతో స్వామివారిని కనుక అర్చించుకున్నట్టయితే మీకు అంటే గ్రహాలకు సంబంధించి కానీ మీ జాతక దోషాలు కానీ పోయే పరిస్థితి గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగు నీలం రంగు. మీకు అదృష్టం కలిసి వచ్చేది నెంబర్ 2. కాబట్టి ఇవి మీకు గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు కనుక చూసినట్టయితే కొంతమందికి మాత్రమే అదృష్టం ఉంది. కొంతమందికి గతంలో మీరు నెగ్లెక్ట్ చేసినందుకు గాను ఈ సమయము ఈ రోజు మీరు రిపెండ్ అయ్యే పరిస్థితి అంటే విచారించే పరిస్థితి గోచరిస్తోంది. మళ్ళా ఇదే తప్పిదాన్ని మీరు తిరిగి చేయకుండా ఉంటే మంచిది. ఆ తప్పు ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మీ యొక్క ప్రతిపాదనలు ఆమోదమవుతాయి, ట్రాన్స్ఫర్స్ వస్తాయి, మీ ప్యాకేజీ పెరుగుతుంది. వ్యవసాయదారులకు చూసినట్టయితే పచ్చని పంటలు కనుక వేసినట్టయితే మీకు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు కనుక రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వారికి మాత్రమే ఈ రాశిలో ఉండే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే శ్రద్ధ వహించండి. అనుకోని కొత్త వ్యాధులు కావచ్చు, కొత్త రుగ్మతలు కావచ్చు వచ్చే అవకాశం ఉంది. అది ఆహారం పట్ల, మీ వ్యవహారం పట్ల, గతంలో జరిగిన తప్పిదాల వల్ల ఇలాంటివి పొడచూపే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. తరువాత రాజకీయ రంగంలో చూసినట్టయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే ఒకంత ఆందోళనకరమైన పరిస్థితి గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, మీ కుటుంబంలో బంధుమిత్రుల మధ్య కావచ్చు, ఒకంత మానసిక వ్యధకు గురయ్యే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో సమన్వయత పాటించండి. కళలు, క్రీడాకారులు చూసినట్టయితే సృజనాత్మకతకు సంబంధించినటువంటి వారికి మాత్రమే అవకాశాలు వస్తాయి.
ఐటీలో చూసినట్టయితే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు విశేషమైన లాభాలు, విశేషమైన అవకాశాలు ఈరోజు మీకు అందుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. స్వామివారికి లడ్డూని ప్రసాదంగా సమర్పించండి. మీకు కలిసి వచ్చే రంగు తెల్లని రంగు, పసుపు రంగు. మీ అదృష్ట సంఖ్య 2. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.